హాయ్ అండి. నేను ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నేను ఇంట్లో పూజ అనేది ఎలా చేసుకుంటానో ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట. నేను ప్రతి శుక్రవారం కూడా 3:30కే లెగవటానికి ఎక్కువ సార్లు ట్రై చేస్తూ ఉంటానండి. ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రం 5:00కల్లా లెగవటం జరుగుతుందనమాట. ఎందుకంటే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవాలన్న ఆలోచనతో నేను ఆ రోజైతే ముందు లేవటం జరుగుతుంది. పండగల పూట అయినా సరే కూడా ఇదే టయానికి లేచి నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటానండి. ఇక ముందుగా అయితే ఇంకా అమ్మవారికి దండం పెట్టుకోవడం నాకు లేవగానే ఇష్టం అనమాట. అమ్మకి ఒకసారి దండం పెట్టుకుని ఆ అమ్మను ఒకసారి పలకరించేసి ఈ రోజు అనేది ప్రారంభిస్తాను. ఇక తలుపులన్నీ తీసేసి ముందు వంటగది తలుపు అయితే తీస్తా. ముందు ఏంటో సింహద్వారం తీయకూడదు అంటారు కదా, అందుకని ఇంకా నైటే గిన్నెలు కడుక్కొని పొయ్యి అంతా తుడుచుకొని ముగ్గేసుకుని ఉంచుకుంటాను. కాబట్టి కాస్త నాకు వంటగది చూడంగానే మనసుకు ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట. ఇంకా గజిబిజిగా లేకుండా, ఎందుకంటే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా కదా వంటగది, పొయ్యి దగ్గర కూడా ముగ్గేసి పెట్టుకుంటా అనమాట. ఇంకా బ్రష్ చేసుకుని నేనైతే ఇంక ఇల్లు అయితే ఊడవటం మొదలుపెట్టానండి. నైట్ పూటే గిన్నెలు కడుక్కొని చక్కగా పొయ్యి అంతా తుడుచుకుంటాను కదా, ఇంకా లెగవంగానే నాకు కొంచెం తేలిగ్గా అనిపించిద్ది అనమాట. మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించిద్ది. ఎందుకంటే లెగవంగానే మనకి ఆ పాచి గిన్నెలని చూసి అబ్బు ఇవన్నీ తోమాలా అని కూడా ఒక రకంగా ఇంకా నీరసం వచ్చింది అనమాట వాటిని చూడంగానే. ఇంకా అలా నైటే నేను అట్లా చేసి పెట్టుకోవడం వల్ల నాకు ప్రశాంతంగా ఉండి లెగవంగానే ఇంకా బ్రష్ చేసేసి ఇంకా వెంటనే చీపురు పట్టుకుని ఇల్లు అయితే ఊడ్చుకుని అట్లాగే బయట కూడా ఊడ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటానమాట. ఇంకా అందుకనే 3:30కి అయితే లెగవటం జరిగింది. ఎందుకంటే మనకి ఈ పని అయిపోవడానికే ఇల్లు ఊడ్చి తుడవటానికి కాస్త ఒక ముప్పావు గంట అన్న పట్టిద్ది కదా, అందుకని చెప్పేసి ముప్పావు గంట కాదులేండి, ఒక అరగంట అయితే పట్టిద్ది గట్టిగా. ఇంకా అరగంటలో నేను ఇంక మొత్తం ఇల్లంతా తుడిచేసుకొని ఆ తర్వాత బయట కూడా తుడుచుకుని స్నానం చేసి వచ్చినాకైతే ముగ్గేస్తానమాట. ఇంకా శుక్రవారం అయితే స్నానం చేసి వచ్చే ముగ్గేస్తాను. ఇక మిగతా రోజులు అంటారు ఇక పని చేసి కానీ ముగ్గేసి వెంటనే, కానీ స్నానం చేయకుండా అయితే నేను ఏ రోజైనా సరే వంట చేయడం అనేది చాలా తక్కువ అండి. ఎప్పుడో ఒక్కసారి నాకేమైనా హెల్త్ బాగోపోతే కానీ ఒంట్లో బాగోపోతే కానీ నాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయిందనమాట. అప్పట్లో మిస్ అయితే అవుతుంది, కానీ ఎక్కువ శాతం మాత్రం 99% మాత్రం నేను పొద్దున్నే స్నానం చేసి వంట బిగిన పెడతా. అది పూజ చేసినా చేయకపోయినా కూడా స్నానం చేసి వంట బిగిన పెడతా అనమాట. ఇంకా బయట ఇల్లు అంతా ఊడ్చుకుని తుడుచుకొని ఇంకా పిల్లలు అయితే ఇంకా అప్పుడే నిద్ర లేగవరు కదా, మరి 4కి ఏం లేగుస్తారండి వాళ్ళు. ఇంకా నిద్ర అయితే లేవరు. ఇంకా నేను లేచినాక ఇంకా పక్క దుప్పటి అయితే మడత పెట్టి అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంకెందుకంటే మనం పూజ చేసినాక మంచాలు అవన్నీ అంటుకోవాలంటే మనకు కూడా ఇదిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ పక్క దుప్పట్లన్నీ మడత పెట్టుకుని నేనైతే ఇక స్నానానికి అయితే వెళ్తున్నాను. ఇవాళ ఇక శుక్రవారం కదా, తల స్నానం చేద్దామని చెప్పేసి ఇంకా ప్రతి శుక్రవారం తల స్నానం అయితే చేస్తాను. వారంలో ఒకరోజు ఈ శుక్రవారం చేస్తా, లేకపోతే శనివారం చేస్తాను అనమాట. అందుకని ఇవాళ అమ్మవారికి నేను ఎట్లయినా కుంకుమ పూజ చేసుకుంటాను కదా శుక్రవారం అనేసి ఇక తలకైతే పోసుకుందామని చెప్పేసి ఇంకా తలకు పోసుకోవడానికి అయితే సిద్ధమై ఇంకా స్నానం చేసి వచ్చి ముందుగా అయితే ఇంకా నేనైతే రెడీ అయిపోతానండి. ఇక నాకు ఏంటో తెలీదు, రోజు కళ్ళకు కాటుకు పెట్టుకోకపోతే నా ఫేస్ నాకే ఏదో రకంగా అనిపించింది. నాకు అలా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కళ్ళకి కాటుక అనేది బాగా అలవాటు అనమాట. చాలామంది ఎందుకు కళ్ళకి కాటు పెట్టుకుంటావు అని అంటారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయి నా ఫేస్ నాకే చూడబుద్ధి అవ్వదు ఒక్కరోజు పెట్టుకోకపోయినా. ఇంకా అట్లాగే కుంకుమ, ఈ కాటుక కుంకుమ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇక తర్వాత నేను స్నానం చేసి వచ్చినాకే ఇంకా సింహద్వారం అయితే తీయడం జరుగుతుందనమాట. ఇంకా ఇవి తలుపు తీసి నేను చక్కగా ఇంట్లో లలిత సహస్రనామం పెట్టుకుని, లేకపోతే లలిత సహస్రనామం అయిపోయాక మన దీపవర్ణ ఇంకా ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించింది అయితే టీవీలో పెట్టుకుంటా ఇక ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉంటాను. అంటే పని అంటే పూజకి సంబంధించింది. ఇంకా నేను నైట్ పూటే పొయ్యి దగ్గర కూడా తుడిసి ముగ్గేసుకుంటాను. కానీ తెల్లారి లేసినాక శుక్రవారం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. పండగప్పుడు శుక్రవారాలు ఏదన్నా శనివారం శ్రీనివాసుడికి పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా ఇలా బొట్లు పెట్టుకుంటా. ప్రతిరోజు అయితే ఒట్టిగా అయితే ముగ్గేస్తానండి. ఇంకా అట్లాగే తులసి చెట్టు దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టుకుని ముగ్గులు అయితే వేసుకుని, ఎట్లయినా సరే మనం అలంకరించుకునే దాన్ని బట్టి అందం అనేది ఉంటుంది కదా అన్నట్టు మనం ముగ్గులు కదా ఇంటికి కలకలలాడుతూ ఉంటాయి ఈ పసుపు కుంకాలతో. శుక్రవారం అంటేనే ఒక పండగ అండి. ఇంకా అలాంటిది మనకి ప్రతి శుక్రవారం ఇంటి ముందు ఒక కలగా ముగ్గులతోనే ఉంటుంది కదా. ఇంకా అలాగే పొయ్యి దగ్గర
ఈ పెట్టేశాను కదా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి అన్నీ చిక్కుడుకాయలు మనం బయట ముగ్గేసుకుని వచ్చేలోపు ఈ చిక్కుడుకాయలు ఉడుకుతాయి అని చెప్పేసి పొయ్యి మీద అయితే చిక్కుడుకాయలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. నీకు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చిక్కుడుకాయలు అయితే పొయ్యి మీద పెట్టాలండి. ఇంకా తర్వాత మనం ముందుగా అయితే గడపనైతే పూజించుకుంటాం కదా. ఏంటి నీళ్ళతో కడగకుండా డైరెక్ట్గా పసుపు పెట్టేస్తున్నారు అని అనుకోమాకండి. ఇట్లా ఇందాక నేను తుడిసినప్పుడే నీళ్ళతో అయితే దాన్ని తుడవటం జరిగిందనమాట. ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన కామెంట్లు పెడతా ఉంటారండి. గడపని నీళ్ళతో కడుక్కోకుండా పసుపు రాసేసావు, అదే పసుపుతో మళ్ళీ నువ్వు కాళ్ళకి రాసుకుంటున్నావు అని కామెంట్లు పెడతా ఉంటారు కదా. నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మనం గడపకి పసుపు రాసాము, మనం ముందుగానే గడపకు పసుపు రాశాను, అన్నీ బొట్లు పెట్టుకున్నా, ఇంకా కొద్దిగా పసుపు మిగిలిద్ది, దాన్ని ఏం చేస్తాం మనం చెప్పండి? పడేయలేం కదా. ఆ మిగిలిపోయిన పసుపుని నేను కాళ్ళకి రాసుకుంటాను తప్పించి నేను కాళ్ళకి రాసుకున్న పసుపుని తీసుకొచ్చి గడపలకి రాయనండి. ఎప్పుడు ఎవరు అలా చేయరు. ఎందుకంటే వేస్ట్గా ఆ పసుపు పోద్ది. మన శుభకార్యానికే కదా పసుపు ఉపయోగించేది. ఇక్కడ మిగిలింది దాన్ని పడేయకోకుండా పడేసుకుంటే ఏమొచ్చిద్దండి? అదే మనం కాళ్ళకి యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ నేను వంటకి వేరు, మళ్ళీ దేవుడికి వేరుగా పసుపు పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు కామెంట్లో వచ్చినాయి కొన్ని, అందుకని చెప్తున్నా. మనం వంటకి ఉపయోగించేది దేవుడికి ఎలా ఉపయోగిస్తామండి? కొంచెం అన్నీ సపరేట్గానే పెట్టుకుంటాం కదా. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఏ టైం పడితే ఆ టైం అన్నీ అంటుకుంటూ ఉంటాం కదా. అందుకని చెప్పేసి వంటకి వేరే ఉంటుంది, విడిగా ఏరే ఉంటుంది. అసలు నేను చెప్పాలి అంటే మేము అసలు విడిగా పసుపు పట్టించుకుంటాం. కొమ్ములు తెచ్చుకునే సంవత్సరం మొత్తానికి పసుపు పట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. నేను దేవుడి దగ్గరే డబ్బాల్లో పసుపు అనేది ఉంచుకుని దేవుడి దగ్గరే ఉంచుకుంటాను పసుపు. ఈ వంట చేసే దగ్గర ఉంచుకుంటాను అనమాట. రెండిటికి ఒకటైతే ఉపయోగించనండి. ఎందుకంటే మనకి వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించడం జరగదు. ఇదిగోండి ఇది నేను వంటకు వాడే పసుపు, ఈ డబ్బా ఇది నేను దేవుడికి వాడే పసుపు అని మనం చూపించలేం కదా. అందుకని అంటే కామెంట్లు పెట్టడం తప్పు కాదు నేను అంటుంది. కాకపోతే మీరు చెప్పేది మంచి, ఎవరు చెప్పినా తెలియజేసుకోవాలి, కానీ మనం ప్రతిదీ చెప్పలేం కదా అని నేను చెప్తున్నాను అనమాట. అందుకనే ప్రతిదీ చూపించలేము. ఎందుకంటే మనం పెట్టి పావుగంట 20 నిమిషాల్లో అన్నీ చూపించాలి, అన్నీ చెప్పాలంటే మనకు జరగదు కుదరదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. నేను వంటకి వేరేగా వాడతా పసుపు, దేవుడికి వేరేగా వాడతా. ఇంకా అట్లాగే గడపనైతే పూజించుకుని చక్కగా ముగ్గులు వేసుకున్నాను అనమాట. అలాగే వాకిట్లో కూడా అటు ఇటు పద్మాలు అయితే వేసుకున్నాను. ఈరోజు ఇంకా శుక్రవారం కదా, ప్రతి శుక్రవారం కూడా నా చిన్నప్పటి నుంచి పీట ముగ్గే వేయడం అనేది అలవాటండి. దాన్నే కాస్త పద్మం వేసి పీటలాగా వేస్తా. లక్ష్మీదేవికి పీట ముగ్గు అంటే ఇష్టమని నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ పీట ముగ్గు వేయటం మీరు చూస్తానన్నమాట ప్రతి శుక్రవారం. అదే ఇంకా నాకు కూడా అలవాటుగా వచ్చేసి నేను కూడా ప్రతి శుక్రవారం పీట ముగ్గు అయితే వేసుకోవటం జరిగింది. ఇంటి ముందైతే ముగ్గు వేసుకుంటున్నా. ఏదో మెలుకులు ముగ్గులు నాకు సరిగా రావండి. ఈ మధ్య మెలుకులు ముగ్గులు అయితే నేర్చుకున్నా. మామూలుగా డిజైన్గా అయితే ఎంతసేపు అయినా వేస్తాను, కానీ ఇట్లా మెలుకులు ముగ్గులు వేయమంటే మాత్రం నాకు కష్టంగా ఉంటుంది అనమాట. కాకపోతే ఈ మధ్య అది నేర్చుకున్నాను కాబట్టి కాస్త ఈజీగా ఉండి వేసాను అనమాట. నేను చెప్పాను కదా, పద్మం వచ్చి పీటలాగా వచ్చేటట్లుగా పీట ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట. ఎక్కువ శాతం మా ఊర్లో కూడా అందరూ ప్రతి శుక్రవారం పీట ముగ్గే వేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ పీటలో వచ్చి కూర్చునిద్ది అన్న భావంతో వేస్తారంట ప్రతి శుక్రవారం. దీన్ని మేము పీట ముగ్గు అంటామండి. మేము చేసుకునే విధంగా మేము చెప్తున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారాలతో అలా చేస్తూ ఉంటారు కదా. అందరూ ఒకేలాగా ఉండవు కదండి. అందుకే మేమైతే ఇలా చేసుకుంటాము, ఇలా ఉంటామని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా ముగ్గంతా అయితే వాకిట్లో ముగ్గు కూడా వేసుకున్నాను. కార్తీక మాసం కార్తీక మాసమే కదా ఇంటి ముందు దీపాలు పెట్టుకునేది, ఇప్పుడు కూడా పెట్టుకుంటారా అని అడుగుతున్నారు కదా. ప్రతి శుక్రవారం కూడా మనం సాయంత్రం పెట్టుకోవచ్చు, పగలో పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే శుక్రవారం మనం గడపను పూజిస్తుండగా లక్ష్మీదేవికి ఇంటి ముందు దీపాలు అనేవి మనకు శుభమే కాబట్టి ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం వల్ల మనకి ఏం నష్టం లేదనమాట, మంచిదే. కాబట్టి నేను ప్రతి శుక్రవారం అయితే చక్కగా ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకుంటానన్నమాట. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను.
ఇంకా మనం చేసి పెట్టుకునే దీపమే కాబట్టి మనకి మంచి జరిగిద్ది కాబట్టి నేనైతే ఇంకా దీపాలు అయితే వెలిగించి అటు ఇటు పెట్టి ఒక్కొక్క పువ్వును కూడా ఆ దీపారాజన దగ్గర పెట్టి ఇంకా అట్లాగే గడపకు కూడా పెట్టి దండం పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే వాకిట్లో ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎట్లయినా సరే మనకి వాకిట్లో చూసారా ఎంత నిండుతనంగా ఉందో. మళ్ళీ మనకి తలకి క్లాత్ పెట్టుకుని మనం పూజ చేయకూడదు కదా, తలకి అదే బట్ట చుట్టుకుని మనం పూజ చేయకూడదు అనమాట. అందుకని ఇంకా మనం ముడేసుకుని కిందకి జారేటట్టు తల్లో పువ్వు అనేది పెట్టుకుని కాళ్ళకు పసుపు అట్లాగే తల్లో పువ్వులు పెట్టుకుని మనం పూజ అనేది చేయాలండి. ఎందుకంటే మనం కూడా నిండుతనంగానే రెడీ అవ్వాలి. అంటే గాజులు, బొట్టు, తల్లో పూలు, నుదుటను బొట్టు అదే సింధూరం, కాళ్ళకి పసుపు ఇవన్నీ రాసుకుని మనం కూడా నిండుతనంగానే రెడీ అయ్యి పూజ చేసుకుంటాం మంచిదన్నమాట. అంటే మనకు సంప్రదాయం అట్లా నేర్పింది కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం కూడా కంటిన్యూ చేసుకుంటా మనం కూడా చేయడం జరుగుతుంది కదా. అదే అలవాటైపోయి అందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదా. అందుకని కొన్ని మన సంప్రదాయాలు పాటిస్తే మనకు కూడా మంచిదండి. ఎందుకంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల మనకు మంచిదే జరిగింది కాబట్టి కాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పసుపు అయితే రాసుకుంటా. ఇంకా ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర అయితే ఫస్ట్ అయితే దీపం పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే నీళ్లు పోయాలి, ఫస్ట్ నీళ్లు పోసినాకే పూజ చేయాలక్క అని చెప్పారు. నేను చెప్పాను కదా, మనకి తెలియని విషయాలు మనకి అన్నీ తెలియాలని ఏమీ లేదు. మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. మనకి తెలియంది కూడా తెలిసింది చెప్పొచ్చు, తెలియంది మనం నేర్చుకోవచ్చు. మంచి ఎవరు చెప్పినా కూడా మనం అంగీకరించాలండి. అందుకే నేను ఎప్పుడు పూజ అంతా అయిపోయాక నీళ్లు పోసేదాన్ని తులసమ్మకి. అలా కాదక్క, మీరు ముందే నీళ్లు పోసి ఆ తర్వాత తులసమ్మకు పూజ చేసుకోమన్నారు. అందుకని ఫస్టే నీళ్లు పోసేసి ఆ తర్వాత దీపం పెట్టుకుని నైవేద్యంగా అరటిపళ్ళు అయితే పెట్టానన్నమాట. అరటిపండే అసలు నైవేద్యం బాగా మంచి నైవేద్యం. మనం లేకపోతే బెల్లం మించిన నైవేద్యం అసలు లేదనుకోండి. ఎందుకంటే అంటూ ముట్టు ఏమీ లేని నైవేద్యం ఏదన్నా ఉంది అంటే అది బెల్లమే అనమాట. ఇంకా ఇంట్లో పళ్ళు ఉన్నాయని చెప్పి అరటిపళ్ళు అయితే పెట్టుకుని ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకుని అట్లాగే తులసమ్మకు కూడా హారతి ఇవ్వడం అయితే జరిగిందనమాట. తులసి కోట దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇట్లా నేను కార్తీక మాసంలో కూడా ఆ 30 రోజులు ఇట్లాగే తెల్లవారుజామునే లేచి 6 పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. మిగతా రోజుల్లో ఏమో ఇట్లా శుక్రవారాలు మళ్ళీ సోమవారం కూడా చేస్తానండి శివయ్యకి. సోమవారం కూడా బ్రహ్మముహూర్తంలో లేచి పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా అట్లాగే బయట తులసి కోట దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంట్లో దీపాలు కూడా వెలిగించుకున్నాను అనమాట. మనం దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటే మంచిదని అంటారు. శుభం కరోతే కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుకుంటే మనం మంచిదంటారు. అందుకని చెప్పేసి ఈ మంత్రం చదువుకుంటా దీపారాజన అయితే చేసుకుంటానన్నమాట. దీపారాధన చేసుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని తర్వాత మన గోత్రాలు మన ఇంట్లో పేర్లన్నీ చెప్పుకుని మనం సంకల్పం మనం చెప్పుకుని గణపతికి శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఒకసారి విఘ్నేశ్వరుని పూజించుకుని తర్వాత గణపతే నమః ఓం గణపతే నమః ఓం గణపతే నమః అనే దాన్ని ఒక 11 సార్లన్నా చదువుకుని అక్షింతలతో పూజ అయితే చేసుకుని ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే గణపతిని పూజించడం, ఏ విఘ్నాలు లేకుండా మాకంతా మంచి చేయమని ఆ గణపతిని అయితే ఫస్ట్ వేడుకుని ఆ తర్వాత శివయ్యకి అయితే అభిషేకం చేసి చక్కగా ఆయన అలంకరించుకుని నీళ్ళతోనే అభిషేకం చేస్తానండి. ఇంకా అలంకరించుకుని చక్కగా ఆయనకు కూడా ఎదురుగా నందీశ్వరుని పెట్టి పువ్వులు పెట్టి ఆ తర్వాత శివయ్యకి కూడా అష్టోత్తరం అయితే చేసుకుంటానన్నమాట. ప్రతిరోజు నేను పూజ చేశాను అంటే మాత్రం ప్రతిరోజు శివయ్యకి మాత్రం అభిషేకం అష్టోత్తరం, శివయ్యకి మాత్రం అభిషేకం అష్టోత్తరం. నాకు ఇష్టం ఎవరు అంటే ఆ దుర్గాదేవి ఆ శివయ్యనండి. నాకు ఆ మల్లికార్జున స్వామి ఆ కనకదుర్గమ్మ తల్లి ఎక్కువ పూజ చేస్తానన్నమాట. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా చేస్తానండి. అందరి దేవుళ్ళు ఒకటే కానీ నేను ఎక్కువగా చేసేది శివయ్యకి దుర్గాదేవికి బాగా చేస్తానన్నమాట. ఇప్పుడు అమ్మవారికి శుక్రవారం కదా, అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే చేసుకోవడం జరుగుతుందనమాట. ఇంకా అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటా లేకపోతే లలితా సహస్రనామం చదువుకుంటా కూడా చేసుకుంటా. ఆ అమ్మవారి దయ వల్ల నన్ను ఈ పోయిన సంవత్సరం మాలేసుకునే విధంగా అమ్మ నాకు
ఆజ్ఞాపించి నా చేత మాల వేయించుకుని నేనైతే పూజ చేయటం అయితే జరిగింది. ఇంకా అప్పటి నుంచి నాకు బాగా లలిత సహస్రనామం చదువుకుంటా కూడా అలవాటు అయిపోయింది అనమాట. లలిత సహస్రనామం చదువుకుంటా కూడా కుంకుమ పూజ చేసుకుంటా, అష్టోత్తరాలు చదువుకుంటా కూడా కుంకుమ పూజ చేసుకుంటా. ఇంకా లక్ష్మీదేవికి ఏమో ఎర్రటి గులాబీలతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మాత్రం విడవకుండా నేను అష్టోత్తరం అయితే చేసుకుంటా. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా చక్కగా అష్టోత్తరం, శివయ్యకి వెంకటేశ్వర స్వామికి వీలున్నంత వరకు రోజు చేసుకుంటానండి. అటు వెంకటేశ్వర స్వామికి శివయ్యకి రోజు అయితే కంపల్సరీ చేసుకుంటానన్నమాట. ఇంకా ఆ స్వామికి కూడా అష్టోత్తరం చేసుకుని ఇంకా పూజ అంతా దేవుళ్ళందరికీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కంప్లీట్ చేసుకుని తర్వాత నైవేద్యం సమర్పించాను. అరటిపళ్ళే నైవేద్యంగా చేసుకున్నానండి. మన ఇంట్లో ఏది ఉంటే అదే నైవేద్యంగా చేసుకోవచ్చు అనమాట. మనకు ఓపుకుంటే ప్రత్యేకంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే పొద్దున్నే మనకు పాల ప్యాకెట్ 3:30, 4ంటికి తెచ్చేవాళ్ళు ఎవరు లేరని ఇంకా మనకు దేవుడికి ఏది ఉంటే అదే కదా మనం సమర్పించేది. అరటిపళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు మించిన నైవేద్యం ఏముంటుందిలే అనిపించింది. ఇంకా అరటిపళ్ళే పెట్టి దీపం, ధూపం, పుష్పం ఇవే కదా స్వామివారికి నైవేద్యం. ఇంకా ఇచ్చి ధూపం కూడా వేసేసుకుని స్వామివారికి హారతి అయితే ఇచ్చి ఇక్కడ మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మా అమ్మ హాల్లో ఉంటుంది అనమాట. హాల్లో పెట్టుకున్నాను అమ్మవారిని. ఇంకా నాకు ఇది అమ్మవారి పటం నేను కొనుక్కోలేదండి, నాకు గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చిందనమాట. అందుకే అమ్మని ఇక్కడ సెట్ చేయడం జరిగిందనమాట. ఆ అమ్మే నా ఇంటికి వచ్చినట్లుగా నేను భావించాను. ఇంకా అందుకే ఆ అమ్మనైతే ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది వేరే దానికి కడితే అమ్మవారికి స్థిరంగా అయిపోయిందనమాట. ఇది వేరే పెట్టాలని చెప్పేసి కట్టాము దీన్ని. కాకపోతే అమ్మవారిని అయితే పెట్టడం జరిగింది. ఇంకా అమ్మవారిని కూడా చక్కగా అలంకారం చేసుకుని అక్కడ దుర్గాదేవికి పూజ అంతా చిన్న అమ్మవారు ఉంది కదా, చిన్న బొమ్మ, అక్కడే అమ్మవారికి పూజ అంతా చేసుకుంటానన్నమాట. ఇక్కడ మాత్రం దుర్గాదేవికి మాత్రం మామూలుగా దీపం పెట్టుకుని కామాక్షి దీపం అంటారు కదా, ప్రతిరోజు కామాక్షి దీపం వెలిగిస్తాను నేను అమ్మవారి దగ్గర. ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకుని ఆ తర్వాత జాంపండుని నైవేద్యంగా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర. జాంపండు నైవేద్యం పెట్టుకుని ఇంకా అమ్మవారికి కూడా నివేదన చేసేసి సమర్పించేసి హారతి కూడా ఇచ్చేసుకున్నాను అనమాట. అమ్మకు కూడా అమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు ఆ విజయవాడ కనకదుర్గ అసలు అమ్మ అంటే అమ్మేనండి, అసలు మాటలు కూడా రావట్లేదు అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే దుర్గాదేవి అంటే అసలు నేను చెప్పలేను. ఆ అమ్మ పేరు తెలిసినా కూడా నాలో తెలియని ఎమోషనల్ వచ్చింది అనమాట. అంటే ఏంటో తెలియదు కానీ అమ్మని చూడంగానే నాకు కళ్ళంటి నీళ్ళు అయితే వస్తాయండి. నాకు అదేంటో నాకు అర్థం కాదు కానీ చూడంగానే ఏంటో అమ్మని చూడంగానే నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చి ఏదో బాధ అమ్మతో చెప్పుకుంటా నా తల్లి, ఇప్పుడు మన తల్లిదండ్రులు చూడంగానే ఎక్కడలేని ఎమోషన్ వచ్చింది చూడండి, ఆ విధంగా నాకు దుర్గాదేవిని చూస్తే వచ్చింది అనమాట. ఇంకా అట్లాగే మా చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా ఆయనకు కూడా నైవేద్యంగా అరటిపళ్ళు పెట్టేసి ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి పూజ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇంకా ఈ విధంగా నేను ప్రతి శుక్రవారం చక్కగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ విధంగా అయితే పూజ చేస్తానండి. మీ అందరికి కనుక నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా మీరందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ నా వీడియోలను ఆదరించి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడూ కోరుకుంటానండి. ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను ప్రతి శుక్రవారం పూజ అయితే చేసుకోవడం జరుగుతుందండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ధూపం వేసుకుంటానమాట. ఇక ఒక సాంబ్రాణి వేసుకుంటా, ఒక్కోసారి డూప్ స్టిక్స్ వెలిగించుకుని కూడా ఇల్లంతా అయితే ఇట్లా ధూపం అయితే వేసుకుంటానండి. ఈరోజు శుక్రవారం అయితే ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకోవడం జరిగింది. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పూజ అంతా అయిపోయే తలకి టైం అయితే చెప్పాను కదా 6ంటికల్లా 3:30కి లేసానా, 6 కూడా అవ్వలేదు, ఇంకా 5 నిమిషాలు టైం ఉందన్నమాట. ఇంకా 6ంటికల్లా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా తెల్లారు కూడా అవ్వలేదండి.
ఇంకా చీకటిగానే ఉందన్నమాట. కానీ ఇంటి ముందు చూసారు ఎంత కలగా ఉందో, దీపాల దగ్గర, గడప దగ్గర దీపం, అలాగే తులసి కోట దగ్గర దీపం, ఇల్లు బయటంతా ఎంత కలగానే ఉంది కదా వెలుగులో. ఇంకా ఇప్పుడిప్పుడే కొద్దిగా తెల్లారుతుందనమాట, ఇంకా తెల్లారలేదు. చూసారు ఎట్లా ఉందో వ్యూ, చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి.